నమస్తే, నేను మీ సతీష్. తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ, మరి భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం జనసేనల పొత్తు ఉంటుందా ఉండదా అనేటువంటిదే ప్రస్తుతం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే అనేకమైనటువంటి విశ్లేషణలు కూడా పొత్తు ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది, పొత్తు లేకపోతే ఎలా ఉంటుంది, పొత్తు వల్ల లాభమా నష్టమా అనే రకమైనటువంటి చర్చలు కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా వాడివేడిగా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ రకమైనటువంటి చర్చల నేపథ్యంలో అసలు భారతీయ జనతా పార్టీ తోటి పొత్తు ఉంటుందా ఉండదా, ఉంటే ఎలాంటి పరిణామాలు ఉండేటువంటి అవకాశం ఉంది, ఇదే అంశంపై మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం తెలుగుదేశం జనసేనల పొత్తు కన్ఫామ్ అయింది. వాళ్ళ తొలి జాబితాను కూడా విడుదల చేశారు అభ్యర్థులకు సంబంధించి. కానీ గడిచిన 2 రోజులుగా కూడా మరి భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇంకా తాత్సారం చేస్తోందా ఈ పొత్తులో కలవడానికి, లేదంటే పొత్తు ఉంటుందా ఉండదా అనేటువంటి అంశం మాత్రం చాలా ఆసక్తికరంగా నెలకొన్నటువంటి పరిస్థితి. మరి దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి, ఏం చెప్తారు? ఇది అంటే తెలుగుదేశం జనసేన తోటి బీజేపీ కలిసి వస్తుందా రాదా అన్న విషయం ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులకే స్పష్టత లేదు. వాళ్ళకే ఎటువంటి సంకేతాలు రావట్లేదు. వాళ్ళు ఏం చేయాలి అనే డైలమాలో వాళ్ళే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా డైలమాలో ఉన్నది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు. అది ఎందుకు ఏంటి అనేది బయటికి ఎక్కడ తెలియటం లేదు. కానీ ఈ డైలమా ఎప్పటికీ విడిపోతుంది అని చాలా ఆసక్తిగా ఎవరు ఎదురు చూస్తున్నారంటే బీజేపీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. బీజేపీ పరిస్థితి ఎట్లా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా వెళ్తే, అంటే నిన్న మొన్నటి వరకు బీజేపీ జనసేన కలిసి ఉన్నాయి. జనసేన బీజేపీతో ఉంటూనే తెలుగుదేశం పార్టీతోటి పొత్తు పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ కొన్ని సీట్లు ఇచ్చేసింది ఆల్రెడీ, కొన్ని సీట్లకి క్యాండిడేట్లని అనౌన్స్ చేశారు జనసేన నుంచి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం కూడా వాళ్ళ క్యాండిడేట్లని అనౌన్స్ చేసేసారు, పెద్ద ఎత్తున అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీలో డైలమా ఇంకా పెరిగిపోయింది, ఇంకా ఎక్కువైపోయింది అనమాట. అంటే ఏంటి, ఉంటుందా ఉండదా అనేది. ఇప్పుడు జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే కనీసం ఒక 5-10 అసెంబ్లీ నియోజకవర్గాలలో డిపాజిట్లు అయినా వచ్చి ఉండేవి. బీజేపీ ఒక్కటే పోటీ చేస్తే పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకు అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎక్కడ బలం లేదు. అంటే నేను ఈ మాట అనగానే బీజేపీ వాళ్ళందరూ ఎగబడతారు, మాకు బలం లేదంటావా, దేశంలో మూడోసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాబోతున్నాడు అని వాళ్ళు రకరకాలుగా విమర్శలు చేయొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి మాత్రం అది, దాన్ని ఎవరూ కాదనలేరు. తెలంగాణలో బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందర విపరీతమైన స్వింగ్ వచ్చింది. ఆ స్వింగ్ని వాళ్ళ నిర్ణయంతో వాళ్ళు ఒక అసంబద్ధమైన నిర్ణయం తీసుకోవడం వల్ల మొత్తం చల్లబడిపోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో అసలు అటువంటిదే లేదు. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పుడు మొత్తం జిల్లా కమిటీలు, చాలా కమిటీలు ఉండేవి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. కన్నా లక్ష్మీనారాయణని తీసేసిన తర్వాత సోము వీర్రాజును పెట్టిన తర్వాత ఆయన ఈ జిల్లా అధ్యక్షులందరినీ తీసేసి తన మనుషులను పెట్టుకున్నాడు. ఆ సోము వీర్రాజు అంతా కూడా మొత్తం తెలుగుదేశం మీదే విమర్శలు చేసే ఇందులో ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు పురంధేశ్వరి వచ్చిన తర్వాత మళ్ళీ స్టాండ్ మారింది. వైసీపీ చేస్తున్న అఘాయిత్యాల మీద ఆమె పోరాటం మొదలుపెట్టింది. అంటే ఈ మొత్తం టోటల్ కన్ఫ్యూజన్ బీజేపీలో క్షేత్రస్థాయిలో విపరీతమైన కన్ఫ్యూజన్ ఉన్నది. నిన్న మొన్న అంటే జనసేన తెలుగుదేశం పొత్తు కన్ఫర్మ్ అయిపోయి వాళ్ళు సీట్లు అనౌన్స్ చేస్తారు అనగా బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి అని ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే మాకు ముఖ్యమంత్రి పోస్టు ఎన్నికల తర్వాత డిసైడ్ చేసే ఆప్షన్ ఇస్తే మేము తెలుగుదేశం పార్టీతోటి పొత్తు పెట్టుకోవడానికి మాకు అభ్యంతరం లేదని చెప్పాడు. అంటే నీకు 1% ఓటు కూడా లేదు, నువ్వు ముఖ్యమంత్రిని డిసైడ్ చేసే అధికారాన్ని నీకెట్లా ఇస్తారు, తెలుగుదేశం వాళ్ళు నీకు ఏ విధంగా ఇస్తారు? కానీ విష్ణువర్ధన్ రెడ్డి ఆ స్టేట్మెంట్ అఫీషియల్గా ఇచ్చాడు. మేము తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ముఖ్యమంత్రిని డిసైడ్ చేద్దామంటే మేము పొత్తుకు రెడీ అని. విష్ణువర్ధన్ రెడ్డికి ఎవరు చెప్పారు, ఎవరు చెప్పించారు? అమిత్ షా చెప్పించాడా, మోడీ చెప్పించాడా తెలియదు. ఆ తర్వాత ఆయనది వ్యక్తిగత అభిప్రాయం అండి,
పార్టీకి సంబంధం లేదు అని పార్టీలో వాళ్ళు మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో మెయిన్గా 2 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గము డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి తోటి అనుబంధంగా ఉన్న వర్గం. వాళ్ళు యాంటీ చంద్రబాబు మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ఏం చేసినా వాళ్ళకి నచ్చదు. చంద్రబాబు నాయుడు వ్యతిరేకతతోటి వాళ్ళు ఆ భావనలతోటి నిండిపోయి ఉంటారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే మానసికంగా అనుబంధంగా ఉంటారు. ఇంకొక వర్గము జగన్మోహన్ రెడ్డిని అంతే తీవ్రంగా వ్యతిరేకించే వర్గం. అంత తీవ్రంగా అసలు బీజేపీ జగన్మోహన్ రెడ్డితోటి ఉండటం వల్లే ఆంధ్రప్రదేశ్లో ఒక అంగుళం కూడా పెరగట్లేదు అనే బ్యాచ్ ఒకటి ఉంది. అంటే ఈ 2 వైరుధ్యమైన భావనలు ఉన్న నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉండటం, ఈ వైరుధ్యాల మీద ఏ రోజున కూడా కేంద్ర పార్టీ క్లారిఫికేషన్ ఇవ్వకపోవటం. కేంద్ర పార్టీ ఒక స్టాండ్ తీసుకోవాలి కదా. స్టాండ్ తీసుకొని మనం ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డితోటే కలిసి వెళ్తున్నాము, జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తాము, జగన్మోహన్ రెడ్డితోటి డైరెక్ట్గా మనం మద్దతు ఇస్తే ఆయనకి క్రిస్టియన్ ఓట్లు రావు కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్ సపోర్ట్ ఇద్దాము అనన్నా చెప్పాలి. లేదు అసలు క్రిస్టియన్ ఓటు బ్యాంక్ ఉన్న క్రిస్టియన్ ముఖ్యమంత్రి మనకెందుకు, మనం భావసారూప్యత ఉన్న చంద్రబాబు నాయుడు తోటి వెళ్దాము అనన్నా చెప్పాలి. ఇది చెప్పట్లేదు, అది చెప్పట్లేదు. సో ఈ విధమైన ఇప్పుడు అమిత్ షా దగ్గరికి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు 2 సార్లు వెళ్ళొచ్చాడు. మాట్లాడి వచ్చిన తర్వాత కూడా క్లారిటీ రావట్లేదు. వాళ్ళకి క్లారిటీ రావట్లేదు, వాళ్ళ పార్టీ నాయకులకి క్లారిటీ రావట్లేదు. చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి తెలియకుండా ఇది జరగదు, జగన్మోహన్ రెడ్డి అమిత్ షా కలిసి ఇది చేశారు అని తెలుగుదేశం కేడర్లో విస్తృతంగా వ్యాపించి ఉన్నది. తెలుగుదేశంలో కూడా చాలామంది భారతీయ జనతా పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా బీజేపీలో కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నాయకులకే కన్ఫ్యూజన్ ఉన్న స్థితిలో క్లారిటీ ఎప్పుడు వస్తుంది? వాళ్ళు ఏదన్నా అధికారికంగా ప్రకటిస్తే క్లారిటీ వస్తుంది. నాకు తెలిసి తెలుగుదేశం జనసేన అయితే ఈ 2 కాంబినేషన్లో వెళ్ళిపోతూ ఉన్నాయి. మొదటి విడత లిస్టు ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలను పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడు అయితే డైరెక్ట్గా అభ్యర్థులనే ప్రకటించేశాడు కదా. సో వీళ్ళు క్లారిటీ తోటి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా ఇప్పటికైనా వస్తే బీజేపీకి ప్రయోజనం, ఆఖరి నిమిషంలో వద్దాము అనుకుంటే బీజేపీకే నష్టం. తెలుగుదేశం కూడా వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తుందో కూడా ఒక చూచాయిగా ఒక అండర్స్టాండింగ్కి వచ్చినట్టుగా కనపడుతూ ఉన్నది. ఎందుకంటే అన్ని సీట్లు ప్రకటించేస్తున్నారు కదా. జనసేనకి ఇచ్చే సీట్లని ఇప్పటికే కన్ఫర్మ్ చేసేసారు. బీజేపీకి కూడా ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశం కనపడలేదు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఇస్తున్న ప్రకటనలు చూస్తే, అంటే అధికారికంగా కాదు కానీ అనఫిషియల్గా వాళ్ళు ఇచ్చే ప్రకటన చూస్తూ ఉంటే బీజేపీకి ఎక్కువ అసెంబ్లీ సీట్లు కూడా ఇచ్చే అవకాశం కనపడలేదు. పార్లమెంటు కూడా 1-2 మించి ఎక్కువ ఇస్తారో అని నాకైతే డౌటు. సో ఏది చేసినా కానీ తెలుగుదేశం అయితే కన్ఫర్మ్డ్గా ముందరికి వెళ్ళిపోతూ ఉన్నది. జనసేనతోటి పొత్తుని ఖాయపరుచుకొని ముందరికి వెళ్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ క్లారిటీ ఇవ్వకపోతే, అంటే జగన్మోహన్ రెడ్డికి లోపాయిగారిగా సపోర్ట్ చేస్తుందా, లేదు చంద్రబాబు నాయుడు తోటి డైరెక్ట్గా కలుస్తుందా అనేది క్లారిటీ ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీకే నష్టం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. రైట్, ఇది చూస్తున్నాం కదా. ఏదైతే తెలుగుదేశం జనసేనల పొత్తుతో కలిసి వెళ్ళాలా లేదా జగన్తో కలిసి వెళ్ళాలా అనేటువంటి అంశంలో భారతీయ జనతా పార్టీయే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా అయితే కనిపించట్లేదు. కానీ ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ పరిస్థితులు, రాజకీయ పరిణామాలు చూస్తుంటే మాత్రం తెలుగుదేశం జనసేనల పొత్తుతో కలిసి వెళ్తే భారతీయ జనతా పార్టీకే లాభము. ఇప్పటికైనా కూడా దానిపైన ఒక స్పష్టత ఇవ్వకపోతే మాత్రం ఆఖరి నిమిషంలో ఆ నష్టాన్ని భరించాల్సింది కూడా భారతీయ జనతా పార్టీగానే కనిపిస్తూ ఉందన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.